హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ద సెక్షన్. ఇవాల్టి సెషన్లో మనం నేర్చుకోబోయేటువంటి చాప్టర్ ద సెక్టర్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. ద సెక్టర్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, ఎకనామిక్స్లో మనకిది సెకండ్ చాప్టర్. సో సెక్టర్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ మనమైతే ఈ సెషన్లో నేర్చుకోవడం జరుగుతుంది. మొట్టమొదటిగా అసలు సెక్టర్స్ మనకి ఎన్ని రకాలుగా ఉంటాయి, వాట్ ఈజ్ ఎ సెక్టర్ అనేది మనం చూద్దాం. సెక్టర్ మీన్స్ ఇట్ డిఫైన్స్ ఏ లార్జ్ సెగ్మెంట్. ఒక పెద్ద సెగ్మెంట్కి సంబంధించి ఎనీ బిజినెస్ యాక్టివిటీస్ని మనకి తెలియజేసేదే మనకి ఈ యొక్క సెక్టర్ అంటాం, విభాగం అంటాం కదా. ఈ విభాగం అనేది ఒక లార్జ్ సెట్ ఆఫ్ యాక్టివిటీస్ని మనకి తెలియజేయటం జరుగుతుంది. బిజినెస్ కానీ, రిలేటెడ్ అసోసియేట్స్ కానీ, వర్క్స్ కానీ, ఇవన్నీ కూడా మనకి దానికి సంబంధించినటువంటి అంశాలే మనకి వస్తూ ఉంటాయి. ఇందులో మెయిన్గా మనం కనుక డివైడ్ చేయాలంటే 3 సెక్టర్స్గా మనమైతే డివైడ్ చేయొచ్చు. ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెరిషియరీ సెక్టర్. వెన్ we produce goods by extraction and collection of natural resources, ఏదైనా ప్రకృతి నుంచి సహజమైనటువంటి వనరుల్ని తీసుకొని మనం గనక ప్రొడ్యూస్ చేస్తున్నట్లయితే దాన్ని ప్రైమరీ సెక్టర్ నుంచి తీసుకోవటం అని అంటాం. మనం ఏదైనా కూడా మనకి ప్రైమరీ సెక్టర్ నుంచి మనం గనక తీసుకున్నట్లయితే, దాన్ని న్యాచురల్గా మనం తీసుకున్నట్లయితే అది ప్రైమరీ సెక్టర్ నుంచి తీసుకున్నట్టుగా మనకి వస్తుందన్నమాట. అంటే సహజంగా ప్రకృతిలో నుంచి కనుక మనం తీసుకున్నట్లయితే దాన్ని మనం న్యాచురల్ సెక్టర్ లేదా నేచర్ నుంచి తీసుకున్నట్టుగా మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. సో దట్ ఈస్ నోన్ యాజ్ ప్రైమరీ సెక్టర్. అలాగే సెకండరీ సెక్టర్, మనం సెకండరీ సెక్టర్ని కనుక తీసుకున్నట్లయితే సెకండరీ సెక్టర్ మీన్స్ ఎనీ రా మెటీరియల్ విచ్ ఇస్ టేకెన్ ఫ్రమ్ ద న్యాచురల్ ప్రోడక్ట్స్. సహజమైనటువంటి న్యాచురల్ ప్రోడక్ట్స్ నుంచి తీసుకొని ఆ న్యాచురల్ ప్రోడక్ట్స్ నుంచి మనకి దాన్ని యూస్ఫుల్ ప్రోడక్ట్ కింద మనం మార్చుకోగలిగితే, అంటే ఇఫ్ యూ క్యాన్ ట్రాన్స్ఫార్మ్ ఇట్ ఇంటూ ఏ యూస్ఫుల్ ప్రోడక్ట్, మనకి ఉపయోగపడేటువంటి ఒక ప్రోడక్ట్ కింద మనం కనుక మార్చుకోగలిగితే దాన్ని మనం న్యాచురల్ ప్రోడక్ట్ గానే కాకుండా మనకి యూస్ఫుల్ ప్రోడక్ట్గా మనం మార్చుకోవచ్చు. అంటే ఉదాహరణగా మనం చెప్పుకోవాలి అని అంటే, ఒక చెట్టుని మీరు తీసుకొని చెట్టుని కట్ చేసి ఆ దిమ్మని కట్ చేసిన తర్వాత ఆ చెక్కని మనం ఏదైతే మన డే టు డే నీడ్స్కి తలుపుల కింద, మంచాల కింద మనం తయారు చేసుకుంటామో అట్లాంటి దాన్ని మనం ఈ యొక్క సెకండరీ సెక్టర్లోకి మనం చెప్పుకోవచ్చు. సో దీంట్లో కొంత మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది అనేటువంటిది మనం ఇక్కడ క్లియర్గా నోట్ చేసుకోవాలి. దట్స్ వే ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనిగా మనం దీన్ని పిలవటం జరుగుతుంది. అలాగే మనకి థర్డ్ సెక్టర్ టెరిషియరీ సెక్టర్ లేదా సర్వీస్ సెక్టర్. ప్రైమరీ సెక్టర్ అండ్ టెరిషియరీ సెక్టర్, సెకండరీ సెక్టర్స్ మనం చూసాం కదా. ద యాక్టివిటీస్ దట్ హెల్ప్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ప్రైమరీ అండ్ సెకండరీ సెక్టర్స్. ప్రైమరీ సెక్టర్కి, సెకండరీ సెక్టర్కి బెటర్గా మనకి మెరుగుపరిచే విధంగా ఉపయోగపడేటువంటి సేవల్ని అందించేటువంటి ఒక సెక్టర్ ఏదైనా ఉంది అని అంటే దట్ ఈస్ ద సెకండ్ సర్వీస్ సెక్టర్ ఆర్ టెరిషియరీ సెక్టర్. Tertiary sector includes activities that help in the development of primary and secondary sectors. ప్రైమరీ సెక్టర్కి అలాగే సెకండరీ సెక్టర్ యొక్క అభివృద్ధికి తోడ్పడటం జరుగుతుంది. ఈ విధంగా మనం తీసుకున్నట్లయితే ద టెరిషియరీ సెక్టర్ హెల్ప్స్ ద ప్రైమరీ సెక్టర్ అండ్ ఆల్సో ద సెకండరీ సెక్టర్ టు ఇంప్రూవ్ అండ్ ఆల్సో ప్రొవైడ్ బెటర్ సర్వీసెస్, సపోర్ట్, ఎయిడ్. ఇట్లా మనకి చాలా రకాలుగా ఈ ప్రోడక్ట్స్ని డెలివరీ చేయటం, ట్రాన్స్పోర్ట్ చేయటం,
ఇట్లాంటివన్నీ కూడా మనకి ఈ సెక్టర్లో భాగంగానే వస్తాయి. సో ఎడ్యుకేషన్, నర్సింగ్, మెడిసిన్స్, డాక్టర్స్ వీళ్ళందరూ కూడా మనకి సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి వాళ్ళని సర్వీస్ సెక్టర్కి సంబంధించిన వాళ్ళుగా పిలుస్తాం. ఈవెన్ ఐటీ సెక్టర్ కూడా మనకి సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ప్రైమరీ సెక్టర్కి మనకి ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాలి అని అంటే ఫార్మింగ్, ఫారెస్ట్రీ, హంటింగ్, ఫిషింగ్ అండ్ మైనింగ్ ఆర్ గుడ్ ఎగ్జాంపుల్స్. అలాగే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లేదా సెకండరీ సెక్టర్ మనకి ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాలి అని అంటే ఇట్ ఈస్ కాటన్ ఫైబర్ ఫ్రమ్ ద స్పిన్నింగ్ యాన్ ఆర్ వీవింగ్ క్లాత్. యూజింగ్ కాటన్ ఫైబర్ని మనం క్లాత్ తయారు చేసుకోవడానికి వాడుకునేదాన్ని ఒక చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అలాగే మనకి షుగర్ కేన్ని వాడి మనం షుగర్ని తయారు చేసేటువంటి దాన్ని సో న్యాచురల్గా తీసుకొని అక్కడి నుంచి మనం షుగర్ని తయారు చేసేటువంటి పద్ధతి ఉంది కదా, ఇది కూడా మనకి మ్యానుఫ్యాక్చరింగ్లో భాగంగానే వస్తుంది. అలాగే మనకి టీచర్స్, డాక్టర్స్, వాషర్మెన్, బార్బర్, కాబ్లర్స్, లాయర్స్ వీళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా మనకి ఐటీ సెక్టర్ ఇవన్నీ కూడా మనకి సర్వీస్ సెక్టర్ కిందకే వస్తాయి. ఇప్పుడు కంపేరింగ్ ద 3 సెక్టర్స్, ఈ 3 సెక్టర్స్ని కనుక మనం చూసుకున్నట్లయితే కంపేర్ చేస్తే ఈ 3 సెక్టర్స్ని మనం కంపేర్ చేసుకున్నప్పుడు ఇట్ కాంట్రిబ్యూట్స్ టు ద కంట్రీస్ జీడిపి. ఒక దేశానికి సంబంధించినటువంటి స్థూల ఉత్పత్తిని అది తెలియజేస్తుంది. అంటే మనకి ద వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గుడ్స్. జీడిపి అనేది గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఏంటి? స్థూలంగా దేశంలో మొత్తానికి వచ్చేటువంటి ఒక ఆదాయంగా మనమైతే దీన్ని క్లియర్గా చెప్పుకోవచ్చు. ఆ విధంగా వచ్చేటువంటి ఆదాయంలో మనం తీసుకుంటే ద ఫైనల్ సర్వీసెస్ అండ్ గూడ్స్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద కంట్రీ డ్యూరింగ్ ఎ పర్టిక్యులర్ ఇయర్ ఆర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఒక నిర్ణీతమైనటువంటి సంవత్సర కాలంలో ఆ దేశంలోనే ఈ 3 సెక్టర్స్లో నుంచి వచ్చేటువంటి ఆదాయాన్నే మనం జీడిపి స్థూల ఉత్పత్తిగా మనం పిలవటం జరుగుతుంది. In India, the task of measuring GDP is undertaken by the central government ministry. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక మంత్రిత్వ శాఖ ఈ యొక్క విభాగాన్ని ఇచ్చేయటం జరుగుతుంది. మరి ఈ ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్ అట్లాగే టెరిషరీ సెక్టర్స్ ఈ 3 సెక్టర్స్లో కూడా మనకు వచ్చేటువంటి ఆదాయాన్ని మనం కలిపి భారతదేశానికి సంబంధించి వచ్చేటువంటి ఒక టోటల్ డొమెస్టిక్ ఇన్కమ్గా మనం దీన్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. టెరిషరీ సెక్టర్ లేదా సర్వీస్ సెక్టర్కి ఎందుకు ఇంపార్టెన్స్ అనేది పెరుగుతుంది? మనకి సహజంగా ఏదైనా మనం ప్రొడ్యూస్ చేస్తే ఇంపార్టెన్స్ అనేది పెరగాలి. ప్రైమరీ సెక్టర్లో పంటల్ని పండిస్తారు, రాళ్ళని తీసుకుంటారు, వనరులను తీసుకుంటారు. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఒక వస్తువుని తయారు చేస్తారు. మరి సర్వీస్ సెక్టర్లో ఏ వస్తువుని తయారు చేయరు కదా, ఏ ప్రోడక్ట్ని తయారు చేయరు. డాక్టర్ ఉన్నారు, డాక్టర్ గారు ఏమీ మెడిసిన్స్ని తయారు చేయరు. ఎవరైనా ఒకళ్ళిద్దరు ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటే ఖచ్చితంగా చేస్తారు, అది వేరే విషయం. కానీ జనరల్గా మనం తీసుకుంటే డాక్టర్స్ విల్ నాట్ డూ. అలాగని టీచర్స్ మీరు చూడండి, టీచర్స్ కూడా ఎక్కడ వాళ్ళు కరికులం డిజైన్ చేయడం చాలా తక్కువగా అరుదుగా జరుగుతుంది. కానీ కరికులంని టీచ్ చేస్తారు, క్యారీ చేస్తారు, పిల్లలందరితో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కనెక్ట్ అవుతారు ఇట్లా. సో వీళ్ళు ప్రోడక్ట్ని తయారు చేయరు, కానీ ప్రోడక్ట్ని క్యారీ చేస్తారు, మేక్ ఇట్ రీచ్ టు ద లార్జర్ ఆడియన్స్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో సర్వీస్ సెక్టర్ ఎస్పెషలీ సచ్ యాజ్ హాస్పిటల్స్, educational institutions, post and telegraph services, police stations, courts, village administrative offices, అట్లాగే మనకి మున్సిపల్ కార్పొరేషన్స్, డిఫెన్స్, ట్రాన్స్పోర్ట్, బ్యాంక్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్,
ఇవన్నీ కూడా బేసిక్ సర్వీసెస్లో భాగంగానే మనం ఈ రోజుల్లో మనం వాడుకోవటం జరుగుతుంది. మరి ద డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ లీడ్స్ టు డెవలప్మెంట్ ఆఫ్ మోర్ సర్వీసెస్. టెరిషరీ సెక్టర్ పెరగటానికి కారణం ఏంటంటే మనకి ప్రైమరీ సెక్టర్ అలాగే సెకండరీ సెక్టర్లో కూడా బాగా అవకాశాలు అనేవి పెరగటం మనం క్లియర్గా గమనించుకోవచ్చు. ఎప్పుడైతే అగ్రికల్చర్ సెక్టర్లో బాగా పెరుగుతాయో అప్పుడు ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ అని, ట్రేడ్ నెట్వర్క్ అని, స్టోరేజ్ సిస్టమ్ అని ఇట్లా రకరకాలుగా మనకి అభివృద్ధికి కారణమవుతూ ఉంటుంది. అనేకమైనటువంటి సర్వీసెస్ అక్కడి నుంచి ఉత్పన్నమవుతూ ఉంటాయి. ఆ రకంగా స్టార్ట్ అయినటువంటి సర్వీసెస్ ఇవి ప్రజల యొక్క ఇన్కమ్, when there is a rise in the income of people, they start demanding more services like eating out, tourism, shopping, private hospitals, private schools, professional training, different things ని వాళ్ళు డిమాండ్ చేయటం మొదలు పెడతారు. ఇలా డిమాండ్ చేయటం మొదలు పెట్టడం వలన మనకి ఖచ్చితంగా డిఫరెంట్ సర్వీసెస్ ప్రొవైడర్స్ అనేవాళ్ళు వస్తారు. డిఫరెంట్ ఆపర్చునిటీస్ అనేవి మనకి రావటానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది మనం ఇక్కడ క్లియర్గా చూసుకోవాలి. ఓవర్ ద పాస్ట్ డెకేడ్ certain new services based on information and communication technology have become important and essential. ఉదాహరణగా మనం చెప్పుకోవాలి అని అంటే ఇప్పుడు వాడేటువంటి యాప్స్ మనకి ఐటీ బేస్ చేసుకొని, ఇంటర్నెట్ బేస్ చేసుకొని ఎన్ని యాప్స్ మనం వాడుతున్నాం. యూట్యూబ్ చూడండి ఒకసారి, ఎంతమంది యూట్యూబ్లో మనకి కనిపిస్తూ ఉంటారు. ఎంతోమంది దాంట్లో పనిచేస్తూ ఉంటారు. ఎంతోమంది దాంట్లోంచి మనకి ఎంటర్టైన్మెంట్ అవన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అలాగే వేర్ ఆర్ ద మోస్ట్ పీపుల్ ఎంప్లాయిడ్, ఎక్కడ మనకి ఎక్కువ శాతం మంది ఎంప్లాయిడ్ అయి ఉన్నారు. మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ద వర్కర్స్ ఇన్ ఇండియా ఆర్ వర్కింగ్ ఇన్ ప్రైమరీ సెక్టర్, మెయిన్లీ ఇన్ అగ్రికల్చర్. సగానికి పైగా మన వర్క్ ఫోర్స్లో 50 కంటే ఎక్కువ శాతం మంది మనకి అగ్రికల్చర్లో పనిచేస్తున్నా ఇట్ కాంట్రిబ్యూట్స్ ఓన్లీ టు ఎ క్వార్టర్ ఆఫ్ ద జీడిపి. కేవలం 1/4 25% మాత్రమే, అంటే సగానికి సగం మాత్రమే మనకి దీని నుంచి కాంట్రిబ్యూషన్ అనేది వస్తుంది. మెజారిటీ ఆఫ్ పీపుల్ అంటే సగానికి పైగా మంది అగ్రికల్చర్లో ఉన్నారు. కానీ మనకు వచ్చేటువంటి ఇన్కమ్, జీడిపికి వచ్చేటువంటి ఆదాయం 25% మాత్రం. అలాగే మనకి సెకండరీ అండ్ టెరిషరీ సెక్టర్స్లో హాఫ్ కంటే తక్కువ మంది ఉన్నారు ఇందులో, సగం కంటే తక్కువ మంది ఉన్నారు ఇందులో. అయినా మనకి ఇక్కడి నుంచి వచ్చేటువంటి ప్రొడక్షన్ 4/5 మనకి ఇందులో ప్రొడక్షన్ అనేది మనకి వస్తూ ఉంటుంది. అంటే దాదాపుగా మనకి 80% వరకు మనకి వస్తూ ఉంటుంది. వాళ్ళు పనిచేస్తున్నా 20 to 25% వస్తుంది. వీళ్ళు తక్కువ మంది పనిచేస్తున్నా ఎక్కువ ఆదాయం అనేది రావడానికి కారణం అవుతుంది. ఎంప్లాయ్మెంట్ క్యాన్ బి గివెన్ టు పీపుల్ బై ఐడెంటిఫైయింగ్, ప్రమోటింగ్ ద లోకల్ ఇండస్ట్రీస్ అండ్ సర్వీసెస్ ఇన్ ద సెమీ రూరల్ ఏరియాస్. కొంత గ్రామీణ స్థాయిలో కానీ వీటిల్లో హౌ టు క్రియేట్ ఎంప్లాయ్మెంట్ అంటే ఇండస్ట్రీస్ని ఐడెంటిఫై చేయటం, ఎక్కడెక్కడ మనం ఇండస్ట్రీస్ని లొకేట్ చేయొచ్చు, ఎక్కడెక్కడ మనం వీటిని ప్రమోట్ చేయొచ్చు అనేటువంటి అంశాన్ని మనం కన్సిడర్ చేసుకొని దాని ప్రకారం మనం కనుక ఇండస్ట్రీస్ని ఇచ్చేసుకుంటే ఖచ్చితంగా మనం ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. ఎవ్రీ స్టేట్ ఆర్ ఎవ్రీ రీజియన్ హ్యాస్ ఎ పొటెన్షియల్ ఆఫ్ ఇంక్రీజింగ్ ద ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఫర్ ద పీపుల్ ఇన్ దట్ ఏరియా. ఆ ప్రాంతం వరకు వారికి ఖచ్చితంగా ఉపాధి అవకాశాలని కల్పించేటువంటి సామర్థ్యం ప్రతి ప్రాంతానికి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. అది ఏ రకంగా ప్రొవైడ్ చేస్తామండి? టూరిజం ప్రొవైడ్ చేయొచ్చు, రీజనల్ క్రాఫ్ట్ ఇండస్ట్రీ డెవలప్ చేయొచ్చు, న్యూ సర్వీసెస్ ఐటీని బేస్ చేసుకొని సర్వీసెస్ ఇచ్చేసుకోవచ్చు.
అలాగే ప్రజెంట్ స్టడీ ప్లానింగ్ కమిషన్, నౌ నోన్ యాజ్ నీతి ఆయోగ్ కమిషన్, estimates that nearly 20 lakh jobs can be created in education sector alone. ఒక్క ఎడ్యుకేషన్ సెక్టర్లో మాత్రమే మనకి దాదాపుగా 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలని కల్పించవచ్చు అనేటువంటిది ఒక అంచనా మాత్రమే. ఈ రకంగా అన్ని సెక్టర్స్లో కనుక మనం అంచనా వేస్తే కొన్ని కోట్ల ఉద్యోగాల్ని మనం సంపాదించుకోవచ్చు, ప్రొవైడ్ చేయొచ్చు మన యొక్క ప్రజలకి. ఇలాంటి ఒక స్కీమ్, ప్రభుత్వం ఒక స్కీమ్ స్టార్ట్ చేసింది. దాన్నే MGNREGA అంటాం. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ 2005లో ఈ యాక్ట్ అనేది వచ్చింది. ఇది దాదాపుగా 625 డిస్ట్రిక్ట్స్లో మన భారతదేశంలో ఇంప్లిమెంట్ చేయబడుతుంది. దీన్ని రైట్ టు వర్క్ అంటే సుమారు ఒక 100 రోజుల పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలని కల్పిస్తారు. ముఖ్యంగా సమ్మర్ టైంలో మనకి మన దేశంలో ఎక్కువగా అగ్రికల్చర్ జరుగుతుంది, వ్యవసాయమే జరుగుతుంది కదా. ఈ వ్యవసాయం జరిగేటువంటి క్రమంలో ఖరీఫ్ సీజను, రబీ సీజన్ ఇవి రెండు కూడా మనకి పంటలు పండుతాయి. ఆ తర్వాత వచ్చేటువంటి జాయద్ సీజన్, ఆ జాయద్ సీజన్ అనేది సమ్మర్ సీజన్. సో ఆ టైంలో మనకి వర్షాలు ఎక్కువ పండవు, ఎండలు విపరీతంగా ఉంటాయి. కాబట్టి అటువంటి ఒక సమయంలో మనకి గవర్నమెంట్ తరపు నుంచి ఒక 100 రోజుల పాటు ఉపాధి హామీ పథకాన్ని మహాత్మా గాంధీ గారి పేరు మీద నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అని చెప్పి 625 డిస్ట్రిక్ట్స్లో 100 రోజుల పాటు పని కల్పిస్తూ వాళ్ళకు ఉపాధిని కల్పిస్తుంది ప్రభుత్వం. ఇది మనకి ఒక గొప్ప స్కీమ్గా మనం చెప్పుకోవచ్చు. సో ఇలా మనకి ప్రభుత్వం ఎంకరేజ్మెంట్ అనేది ఇస్తుంది. మరి అందరూ వర్క్ చేసేది ఒకే సెక్టరేనా? ఒకే రకమైనటువంటి ఫెసిలిటీస్ వాళ్ళందరికీ ఉంటాయా? డు దే ఆల్ ఎంజాయ్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ ఫెసిలిటీస్ అంటే లేదు. we have two categories of employment: organized sector, unorganized sector. ఆర్గనైజ్ సెక్టర్ అంటే అన్ని కూడా సిస్టమేటిక్ గా ఆర్గనైజ్ చేయబడేటువంటివి. అన్ఆర్గనైజ్డ్ అంటే ప్రాపర్గా ఆర్గనైజ్డ్ లేనటువంటి విధానం అనేటువంటిది మనం ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ఆర్గనైజ్ సెక్టర్ అన్నప్పుడు ఎంప్లాయీ యొక్క శాలరీ ఫిక్స్డ్గా ఉంటుంది, వాళ్ళకి రెగ్యులర్గా ఎంప్లాయీస్ బెనిఫిట్స్ వస్తాయి. స్మాల్ అండ్ స్కాటర్డ్ యూనిట్స్ అవుట్ సైడ్ ద కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్ అనేదే మనకి అన్ఆర్గనైజ్ సెక్టర్ వస్తుంది. ఆర్గనైజ్ సెక్టర్ అంటే ఎంప్లాయీ టర్మ్స్, కండిషన్స్ ఒక సిస్టమాటిక్ వేలో ఉండేటువంటి దాన్నే మనం ఆర్గనైజ్ సెక్టర్ అంటాం. అన్ఆర్గనైజ్ సెక్టర్ అంటే స్మాల్ స్కాటర్డ్ యూనిట్స్, ప్రభుత్వం పరిధిలోకి రానటువంటి చిన్న చిన్న వ్యాపారాలన్నీ కూడా మనకి ఈ దాని కిందకే వస్తూ ఉంటాయి. ఈ రకమైనటువంటి దీనికే మనకి వస్తూ ఉంటాయి అనేది మనం గమనించుకోవచ్చు. సో ఆ రకంగా మనం తీసుకున్నప్పుడు మనకి రిజిస్టర్డ్ బై ద గవర్నమెంట్, ప్రభుత్వం చేత రిజిస్టర్ అయినటువంటి ఫ్యాక్టరీస్ యాక్ట్, మినిమం వేజెస్ యాక్ట్, పేమెంట్ ఆఫ్ గ్రాడ్యుటీ, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్స్, ఇట్లాంటి యాక్ట్స్ అన్నీ కూడా ఫాలో అయ్యేటువంటి కంపెనీస్ని మనం ఆర్గనైజ్ సెక్టర్ అంట. ఎక్కడైతే ప్రభుత్వం చేత గుర్తింపు పొంది ప్రభుత్వం యొక్క గుర్తింపుతో నడిచేటువంటి చట్టాలని ఫాలో అవుతూ వర్కర్స్కి సరైనటువంటి ఫెసిలిటీస్ని అందజేస్తూ ఏర్పడేటువంటి విధి విధానాలన్నిటిని కూడా ఆర్గనైజ్ సెక్టర్ అంట. మరి అదే టైంలో అన్ఆర్గనైజ్ సెక్టర్ మనం చూస్తే వాళ్ళు ఎక్కడా కూడా రిజిస్టర్ అవ్వరు. దే డోంట్ హ్యావ్ ఎనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నో ఫిక్స్డ్ టైం, వెరీ లో పెయిడ్ జాబ్స్, ఇవన్నీ కూడా అన్ఆర్గనైజ్ సెక్టర్లోకి వస్తాయి. అలాగే జాబ్ సెక్యూరిటీ ఆర్గనైజ్ సెక్టర్లో మనకి చాలా బాగుంటుంది. అన్ఆర్గనైజ్ సెక్టర్లో అయితే మనకి నో జాబ్ సెక్యూరిటీ. అట్లాగే మనకి పెయిడ్ లీవ్స్ ఉంటాయి ఆర్గనైజ్ సెక్టర్లో,
హెల్త్ ఇష్యూస్ ఉంటే వాళ్ళకి లీవ్ ఇస్తారు, గ్రాడ్యుటీ పేమెంట్ ఇస్తారు, ప్రావిడెంట్ ఫండ్ పేమెంట్స్ ఇస్తారు, వేరాజ్ మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి. కానీ మనకి ఈ ప్రొవిజన్స్ అన్నీ కూడా ఏమీ ఉండవు అన్ఆర్గనైజ్ సెక్టర్లో. కాబట్టి ఆర్గనైజ్ సెక్టర్, అన్ఆర్గనైజ్ సెక్టర్కి ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాలంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్, కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీస్, అట్లాగే మనకి అన్ఆర్గనైజ్ సెక్టర్ మనం తీసుకుంటే చాలా బాధ అనిపిస్తుంది, కానీ తప్పదు. స్ట్రీట్ వెండర్స్, డొమెస్టిక్ వర్కర్స్, డైలీ వేజ్ లేబర్, వీళ్ళందరూ కూడా మనకి అన్ఆర్గనైజ్ సెక్టర్లోనే వస్తారు. మరి హౌ టు ప్రొటెక్ట్ ది అన్ఆర్గనైజ్ సెక్టర్ పీపుల్, వీళ్ళని ఎలా ప్రొటెక్ట్ చేయాలి? వీళ్ళకి ఎటువంటి రిజిస్ట్రేషన్ లేదు, ఎటువంటి గ్యారంటీ లేదు, జాబ్ సెక్యూరిటీ ఉండదు, నో పెన్షన్, నో స్కీమ్స్, నో పిఎఫ్, నో గ్యారంటీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. మరి ఎలా? రూరల్ ఏరియాస్లో మోస్ట్లీ ఈ అన్ఆర్గనైజ్ సెక్టర్లో ఉండేటువంటి వాళ్ళు ల్యాండ్లెస్ అగ్రికల్చరల్ లేబర్గానే ఉంటారు. వీళ్ళకి ల్యాండ్ ఏమీ కూడా ఉండదు. స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్, చేతి వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ అన్ఆర్గనైజ్ సెక్టర్లోకి వస్తారు. కాబట్టి దే నీడ్ సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్, టైమ్లీ డెలివరీ ఆఫ్ సీడ్స్, అగ్రికల్చరల్ ఇన్పుట్స్, ఫార్మర్స్ అయితే క్రెడిట్ ఫెసిలిటీ, స్టోరేజ్ ఫెసిలిటీస్, మార్కెటింగ్ ఫెసిలిటీ, అవుట్లెట్స్, ఇవన్నీ ఉండాలి. అదే అర్బన్ ఏరియాస్కి వస్తే మీరు మెయిన్గా మనకి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో పనిచేసేటువంటి క్యాజువల్ లేబర్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ సెక్టర్లోకి వస్తారు. ట్రేడ్, ట్రాన్స్పోర్ట్, అలాగే కన్స్ట్రక్షన్ సైట్స్లో వీళ్ళందరికీ కూడా దే షుడ్ ఫిక్స్ మినిమం వేజ్, జాబ్ సెక్యూరిటీ, గవర్నమెంట్ బేసిక్ ఫెసిలిటీస్, హెల్త్, ఎడ్యుకేషన్, ఫుడ్, ఇలాంటివన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అక్రాస్ ద నేషన్ గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి. వాళ్ళకి కావలసినటువంటి రా మెటీరియల్స్ని సాధ్యమైనంత వరకు తక్కువ ధరలో, కొంత సబ్సిడైజ్డ్ కాస్ట్లోనూ ఏదో రకంగా దానికి సపోర్ట్ చేస్తే దెన్ దట్ ఫ్యాక్టరీస్ విల్ సర్వైవ్, సో దే కెన్ ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ మోర్ పీపుల్. ఆ రకంగా మనం ఇచ్చేసుకోవచ్చు. అలాగే గవర్నమెంట్ క్యాన్ ఫ్రేమ్ న్యూ లాస్ విచ్ క్యాన్ నౌ ప్రొవైడ్ ప్రొవిజన్స్ ఫర్ ఓవర్ టైమ్, పెయిడ్ లీవ్, డ్యూ టు సిక్నెస్ లీవ్, ఇట్లాంటివన్నీ కూడా మ్యాండేటరీగా ఇవ్వాలి అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకురావచ్చు. ఇట్లా కొంత అన్ఆర్గనైజ్ సెక్టర్ వాళ్ళకి మనం అన్ఆర్గనైజ్ సెక్టర్ వాళ్ళకి కొంత బెనిఫిట్ చేసేటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా మనం చేయొచ్చు. నో సెక్టర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓనర్షిప్, పబ్లిక్ అండ్ ప్రైవేట్. మనకి పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్స్ ఉన్నాయి. పబ్లిక్ సెక్టర్ అంటే ద సెక్టర్ దట్ ఈజ్ ఓన్డ్ బై ద గవర్నమెంట్, ప్రభుత్వం చేత నడపబడేటువంటి ఒక సంస్థ ఏదైనా ఉంది అంటే దాన్ని పబ్లిక్ సెక్టర్ అంటాం. పబ్లిక్ సెక్టర్ ఈజ్ నాట్ జస్ట్ టు ఎర్న్ ప్రాఫిట్స్ బట్ ఆల్సో పబ్లిక్ వెల్ఫేర్. మెయిన్గా వాళ్ళకి ప్రాఫిట్ మోటివ్ కాదు, వెల్ఫేర్ ఆఫ్ ద పబ్లిక్. ఎగ్జాంపుల్ ఇండియన్ రైల్వేస్ మనకు చక్కటి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. సేమ్ ప్రైవేట్ సెక్టర్ మనం తీసుకుంటే ద ఓనర్షిప్ ఆఫ్ ద అసెట్స్ అండ్ డెలివరీ ఆఫ్ ద సర్వీసెస్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ప్రైవేట్ ఇండివిజువల్స్. ప్రైవేట్ వ్యక్తుల చేత, ప్రైవేట్ యాజమాన్యాల చేత నడపబడేటువంటి విధానం. వాళ్ళ యొక్క మెయిన్ యాక్టివిటీ ఏంటంటే టు ఎర్న్ ప్రాఫిట్స్. ఎగ్జాంపుల్ మనకి టాటా ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్, అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఇవన్నీ కూడా మనకి మేజర్ ప్రైవేట్ సెక్టర్స్ మన కంట్రీలో మనం చెప్పుకోవచ్చు. సో ఈ సెక్షన్లో మనం చూసింది వాట్ ఆర్ ద డిఫరెంట్ సెక్టర్స్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ. ప్రైమరీ సెక్టర్, టెరిషరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, మొత్తం 3 సెక్టర్స్ చూసాం. 3 సెక్టర్స్కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ మనం చూసాం. దాంతోపాటు హౌ డు యూ కంపేర్ ద 3 సెక్టర్స్, కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద 3 సెక్టర్స్,
జీడిపి గురించి మనం నేర్చుకున్నాం. అలాగే 3 సెక్టర్స్లో ఈ సర్వీస్ సెక్టర్కి ఎందుకు ఇంపార్టెన్స్ పెరుగుతుంది, బికాజ్ ఆఫ్ ప్రైమరీ అండ్ సెకండరీ గ్రోత్. సర్వీస్ సెక్టర్కి బాగా గ్రోత్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే ఒక మనిషి యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, ఇన్కమ్ అనేది పెరుగుతుందో సహజంగానే అతను కోరుకునేటువంటి సర్వీసెస్ అన్ని కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా మనకి ఇది పెరగటం కనిపిస్తుంది. సో సర్వీసెస్ ఎక్కువగా ఆఫర్ చేయాల్సి వస్తుంది. వేర్ ఆర్ ద మోస్ట్ పీపుల్ ఎంప్లాయిడ్? ఎక్కువ మంది ఎక్కడ ఎంప్లాయిడ్ అయి ఉన్నారు? ప్రైమరీ సెక్టర్. అలాగే ఆర్గనైజ్ సెక్టర్, అన్ఆర్గనైజ్ సెక్టర్ గురించి మనం నేర్చుకున్నాం. వాటి మధ్య డిఫరెన్సెస్ గురించి నేర్చుకున్నాం. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ 2005 గురించి డిస్కస్ చేసాం. అలాగే మనం పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ గురించి డిస్కస్ చేసాం. అట్లాగే వాట్ ఆర్ ద ఫ్యూ స్టెప్స్ దట్ క్యాన్ బి టేకెన్ ఆర్ సజెస్టెడ్ టు ప్రొటెక్ట్ ది అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ ఇన్ ద రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం ఈ చాప్టర్లో. ఇది కాకుండా మీకు ఇంకేమైనా సందేహాలు ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి. డెఫినెట్లీగా మీ డౌట్స్ని క్లారిఫై చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ. సీ యూ ఆల్ సూన్. బాయ్ బాయ్.